ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితా రహస్య నామ సహస్రాలలో శిష్ట పూజిత 5 బీజాక్షరములు కలిగినటువంటి ఈ పవిత్ర నామము శిష్టజనుల చేత పూజించబడినటువంటిది లలితాంబికాదేవి అన్నటువంటి అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నది. శిష్టజనులు అంటే సదాచారవర్తనులు. ఎవరు సదాచారవర్తనులు? స్వాధ్యయనం చేయడం, సత్య సంభాషణము, ధర్మమునందు నిరంతరం పవిత్రమైనటువంటి జీవనం గడపటం, ఇలాంటివన్నీ ఆచరించేటువంటి వారిని శిష్టజనులు అని చెప్పుకోవచ్చు. అలాంటి శిష్టజనుల చేత పూజింపబడినటువంటిది కనుక శిష్ట పూజిత అని ఇక్కడ జగన్మాత ఈ పవిత్రమైనటువంటి నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉన్నది. ఈ శిష్టజనులు సదాచారాన్ని కలిగి ఉంటారు. ఈ ప్రపంచంలో 2 వర్గాలుగా మనం లోకాన్ని విభజించవచ్చు. ఒకటి సర్వసాధారణంగా దైవమునందు అంతరంగం కలిగి దైవభక్తి మార్గంలో ప్రయాణం చేయడం ఒక మార్గం. దానిలో మరలా అనేక తరగతులు ఉంటాయి. కానీ మొత్తానికి దైవం మీద భక్తితో దైవ మార్గంలో ప్రయాణం చేయడం. రెండవది దైవం మీద, ధర్మం మీద, ఇలాంటి వాటి మీద నమ్మకం లేకుండా బాహ్య జీవనంలో సుఖంగా సంతోషంగా ఉండాలని మరొక వర్గం కోరుకుంటూ ఉండడం. ఇక్కడ శిష్టజనులు అన్నప్పుడు ఒక చక్కని కథను మనం చెప్పుకుందాం. భారతీయులందరికీ విక్రమాదిత్యుడు గురించి తెలుసు. విక్రమాదిత్యుడు చాలా గొప్ప చక్రవర్తి. ఈ విక్రమాదిత్యుడు ఉజ్జయిని నగరాన్ని పరిపాలించేవాడు. ఆయన దేవి భక్తుడు. ఎప్పుడు తన మనస్సు దేవిని పూజించాలి, దేవిని ధ్యానించాలి, దేవి తప్ప నాకు ఈ రాజ్యం ఇదంతా వద్దు అన్నటువంటి మనసుతో ఉండేటువంటి రాజు. భారతదేశంలో మన దేశపు రాజులందరూ అలాంటి మంచి సంస్కారాలతో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారిలో శ్రేష్ఠులైనటువంటి కొంతమందిలో విక్రమార్క చక్రవర్తి ఒక్కరు. ఈ విక్రమాదిత్యుడు ఎప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి ఈ రాజ్యం, ఈ భోగభాగ్యాలు ఇవన్నీ నాకు వద్దు, ఇవి నాకు వద్దే వద్దు అని పదే పదే చెప్తూ ఉండేవాడు. అంతేకాకుండా అతడు సన్యాసం తీసుకొని ఆధ్యాత్మిక జీవితం గడపాలనేటువంటి కోరిక విక్రమాదిత్యునిలో చాలా తీవ్రంగా ఉండేది. చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి భక్తి మార్గంలో దైవ ధ్యానం చేసుకుంటూ సర్వస్వాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలనేటువంటి కోరిక ఈ మహారాజుకు చాలా తీవ్రంగా ఉండేది. గురువుగారు సమయం వచ్చినప్పుడు నేనే పిలుస్తాను, అంతవరకు నువ్వు ఓపిక పట్టు అని చెప్తుండేవారు. ఇలా కొంతకాలం గడిచింది. ఒక గ్రామంలో సదాచారాన్ని కలిగినటువంటి, నిష్ట కలిగినటువంటి, ఒక మహాభక్తుడైనటువంటి ఒక పండితుడు దారిద్ర్య బాధను భరించలేక కష్టపడుతూ ఉన్నాడు. అతని భార్య ప్రతిరోజు కూడా పండితుడిని సూటిపోటి మాటలతో కష్టపెడుతూ ఉండేది. ఈ సదాచార వర్తనుడైనటువంటి బ్రాహ్మణుడు నిరంతరం ఆధ్యాత్మిక సాధనలో అంతర్ముఖుడై ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. అతని భక్తి సామ్రాజ్యంలో అతడు, ఆ దైవము ఇరువురు ఏకమై వర్ణనాతీతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. భార్యకి ఇదంతా నచ్చేది కాదు. ఆవిడ నిరంతరం భర్తను వేధిస్తూ, మనం రాజాశ్రయాన్ని పొందాలి, రాజు అనుగ్రహం కావాలి, మీరు వెళ్ళాలి అంటూ వేధిస్తూ ఉండేది. భార్య వలన ఒకరోజు ఈ వేద పండితుడు రాజాశ్రయం కోసం బయలుదేరాడు. దారిలో వెళుతూ ఉండగా ఒక ఆశ్రమం గోచరించింది.
ఆ ఆశ్రమమే విక్రమాదిత్యుని యొక్క గురువు యొక్క ఆశ్రమం. ఈ ఆశ్రమంలోనికి వెళ్ళి ఆ గురువు గారికి నమస్కారం చేసి తన కష్టాన్ని ఆయనకి విన్నవించుకున్నారు. మహాత్మా, నేను చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నాను. నేను రాజాశ్రయం కోసం వెళ్తున్నాను. నాకు అలా వెళ్ళడం ఇష్టం లేదు, కానీ కుటుంబ పరిస్థితుల వలన దానివల్ల నేను వెళుతున్నాను అంటూ అతడు తన పరిస్థితిని తెలియజేసుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మహాత్ములు ఒక ఉత్తరం రాసి ఆ వేద పండితునికి ఇచ్చారు. ఇదిగో, ఈ ఉత్తరం తీసుకుని వెళ్ళి నువ్వు విక్రమాదిత్యునికి ఇవ్వు, నీకు అంతా మేలు జరుగుతుంది అని చెప్తారు. అలాగే ఈ వేద పండితుడు ఆ లేఖను తీసుకుని వెళ్ళి విక్రమార్కునికి ఇచ్చారు. అప్పుడు విక్రమాదిత్యుడు ఆ లేఖను చూడగానే పరమానంద భరితుడయ్యాడు. ఆహా, గురువుగారికి నా మీద ఎంత కాలానికి దయగలిగింది అంటూ ఆనందపడిపోయాడు. ఆయన ఆనందం వర్ణనాతీతం. అందులో గురువుగారు ఇలా రాసి ఉన్నారు: ఇంతకాలంగా నువ్వు కోరుకుంటున్నటువంటి శుభదినం వచ్చింది. ఈ వేద పండితునికి నీ రాజ్యాన్ని అప్పగించి నువ్వు అరణ్యాలకు వచ్చి నీ ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించు అంటూ రాశారు. వెంటనే ఆ వేద పండితుని పట్టాభిషేకం చేసేందుకోసం సన్నాహాలు ప్రారంభించారు. ఆ రోజు రాత్రి వేద పండితుడు రాజభవనంలో ఉన్నాడు. అతడు ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా రాజభవనంలోంచి ఆ రాత్రికి రాత్రి బయలుదేరి తిరిగి మహాత్ముని దగ్గరికి వచ్చేశారు. అప్పుడు ఆ మహాత్ముని పాదాలకు నమస్కారం చేసి ఇలా అడుగుతున్నారు: నేను విక్రమార్కుని చూసి చాలా ఆశ్చర్యపోయాను. నిరంతరం రాజ్యభోగాలతో ఉన్నటువంటి రాజభవనాన్ని విడిచిపెట్టి, అన్నిటినీ విడిచిపెట్టి అతడు ఈ అరణ్యాలకు వచ్చి ఇక్కడ ఏ విధమైనటువంటి సౌఖ్యం లేనటువంటి జీవితంలో ఏం పొందాలని ఇక్కడికి రావాలనుకుంటున్నాడు. తాను పొందే సుఖాల కంటే మించిన సుఖం ఉన్నప్పుడే కదా ఆ సుఖాన్ని అతడు విడిచిపెడతాడు. అందువల్ల గురుదేవ, నాకు కూడా అలాంటి సర్వోత్కృష్టమైనటువంటి సుఖాన్ని ప్రసాదించే అనుగ్రహాన్ని ఇవ్వండి, నాకు దైవానుగ్రహ ప్రాప్తి కలిగే విధంగా నన్ను దీవించండి అంటూ ఆ వేద పండితుడు మహాత్ముని ఆశ్రయించాడు. ఈ కథలో మనకు చాలా చక్కని నీతి గోచరిస్తూ ఉన్నది. విక్రమార్క మహారాజు తన రాజభవనాన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ నదిలో చల్లటి నీళ్లతో స్నానం చేసి నేల మీద శయనించి అక్కడ లభించినటువంటి కందమూల ఫలాలు భోంచేయాలి. ఆహారం సమయానికి రాజభవనంలో లాగా భక్షభోజ్యాది పదార్థాలు ఏవి ఉండవు. అక్కడ కందమూల ఫలాదులు మాత్రమే ఉంటాయి. నేల మీదనే పడుకోవాలి, దర్భాసనాల మీద పడుకోవాలి. అక్కడ పట్టుపరుపులు అవన్నీ ఉండవు. అయితే ఇవన్నీ విడిచిపెట్టి మహారాజు చక్రవర్తి ఎందుకు అరణ్యాలకు వెళ్ళాలనుకుంటున్నాడో ఇది ఒక్కసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ సుఖాలను మించినటువంటి గొప్పదైనటువంటి సుఖం, వర్ణనాతీతమైనటువంటి సుఖం, వర్ణనాతీతమైనటువంటి ఆనందం, మరొక ఆనందం ఉన్నది అన్నటువంటి సత్యం మన భారతదేశపు మహారాజులు గుర్తించారు. ఆ గుర్తించినటువంటి వారిలో విక్రమాదిత్యుడు ఒక చక్రవర్తి. చాలామంది చక్రవర్తులు దీన్ని గుర్తించారు. తృణప్రాయంగా సుఖాలన్నిటినీ విడిచిపెట్టి వారు కేవలం బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసకై బ్రహ్మానంద సుఖం కోసం తమ జీవితాలను నిజంగా సార్థక్యం చేసుకున్నారు. సార్థక్యమైనటువంటి జీవితం వంకకు వాళ్ళు ప్రయాణం సాగించారు. ఇది శిష్ట పూజిత అనేటువంటి మంత్రానికి ఇటువంటి శిష్టజనుల చేత అంతరంగంలో ఉన్నటువంటి కుసుమాలు వికసించగా పూజించబడినటువంటిది కనుక శిష్ట పూజిత అన్నటువంటిది దేవి యొక్క పవిత్రమైనటువంటి నామం. రాగాలతో భోగాలతో ఉన్నటువంటి మనస్సు పరిపక్వతను పొందలేదు. రాగాలతో ఉన్నటువంటి భక్తితోనే భగవంతుని ప్రార్థన చేస్తుంటాం. భోగలాలసత్వాన్ని కోరుకుంటూనే భగవంతుని ఆరాధిస్తూ ఉండడం అదొక రకమైనటువంటి భక్తి. వాటిని తృణప్రాయంగా విడిచిపెట్టి
నిజమైనటువంటి శాంతి, జ్ఞానం, ఆనందం, సుఖం దేనిలో ఉన్నదో అన్నటువంటి సత్యాన్ని గ్రహించే పరిపక్వత కావాలి. ఈ విక్రమార్క చక్రవర్తి కథలో మనకు ఆ పరిపక్వత అక్కడ ఆయన హృదయంలో గోచరించింది. రాజు తన సుఖాలు, భోగాలు, భాగ్యాలు, తన కుటుంబం అంతా విడిచిపెట్టేయాలనుకుంటున్నాడు. ఇదంతా అనిత్యము, అశాశ్వతము, ఇది శాశ్వతం కానటువంటిది, ఇది నాకు అవసరం లేదు అనుకుంటున్నాడు. అందువల్ల అతడు పరిపాలించినంత కాలం ప్రజలను కన్నబిడ్డలాగా పరిపాలించారు, చేయవలసిన కర్తవ్యాలన్నీ పూర్తిగా చేశారు. కానీ మనస్సు నిరంతరం దైవం మీద మాత్రమే ఉన్నది. దీనికి తాబేలు గుడ్లను భూమి మీద పెట్టి నీటిలో ఉంటుంది, అయితే తన మనస్సు నిరంతరం ఆ గుడ్ల మీదనే ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు ఆ పని చేసేటువంటి వారికి ఇక్కడ చేతులు, కాళ్ళు అన్నీ తిరుగుతూ పనులు చేస్తున్నప్పటికీ వారి మనస్సంతా వాళ్ళ కుటుంబం మీదనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు వెళ్తాము, తన బిడ్డల్ని చూసుకుందాం అంటూ ఆ పని చేసేటువంటి ఆ వ్యక్తి ఎలాగ తన కుటుంబం మీదనే మనస్సు పెట్టుకొని పనిచేస్తూ ఉంటుందో, విక్రమాదిత్యుడు ఈ రాజ్య పరిపాలన అలాగ చేసినట్లుగా కనపడుతుంది. రాజ్యం పరిపాలిస్తున్న మనసు రాజ్యం మీద లేదు, మనసు భోగభాగ్యాల మీద లేదు, మనసు ఈ యొక్క సుఖాలు అనుభవించాలని కోరుకోవడం లేదు. ఇది పెద్ద బంధంగా, బరువుగా, కష్టంగా భావిస్తూ ఉన్నది మనస్సు. ఏ సుఖాన్నైతే మనస్సు అభిలషిస్తున్నదో ఆ సుఖం ఇక్కడ లేదు అన్నటువంటిది స్పష్టమై, అందుకోసమే ఈ రాజభోగాలన్నిటినీ కూడా ఒక గడ్డి పరకతో సమానంగా విడిచిపెట్టి అన్నిటికంటే శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, గొప్పదైనటువంటి ఆనందాన్ని అనుభవించేందుకు మనస్సు కోరుకుంటూ దాన్ని పొందాలన్నటువంటి ఆతృతతో ఆ గురుదేవుని అన్నిసార్లు విక్రమాదిత్యుడు ప్రార్థించాడు. ఆయన దేవి సాక్షాత్కారాన్ని పొందినటువంటి భక్తుడే అయినప్పటికీ కూడా బ్రహ్మానంద సుఖం కోసం సర్వసంగ పరిత్యాగం చేసి ఆధ్యాత్మిక సాధనలలో జీవితాన్ని గడపాలని మన దేశంలో చాలామంది రాజులు అలాగా కోరుకున్నారు. భోగాలు అనిత్యాలు, అశాశ్వతాలు, ఇవన్నీ కూడా చాలా తాత్కాలికమైనటువంటివి. శాంతి, ఆనందం అనంతమైనటువంటి సముద్రం వలె హృదయంలో పొంగుతూ ఉన్నది. ఆ బ్రహ్మానంద సుఖంలో నిరంతరం ఓలలాడేటువంటి వారే శిష్ట పూజిత అన్నటువంటి ఈ మంత్రానికి సరిగ్గా చెప్పదగినటువంటి వారు. అటువంటి శిష్టజనుల చేత అంతరంగంలో పూజలు అందుకునేటువంటిది. దేవి పూజ చాలా అంతర్ముఖమైనటువంటిది. దేవిని పూజించేవారు ఎక్కడ కూర్చున్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నప్పటికీ అంతరంగం నిరంతరం అమ్మను పూజ చేస్తూనే ఉంటుంది. అమ్మను పూజించేదానికి కావలసినటువంటి కమలాలు హృదయంలో సిద్ధంగా వికసించి ఉన్నాయి. ఆ వికసించిన కమలాలు మూలాధార కమలం, స్వాధిష్టాన కమలం, మణిపూర కమలం, అనాహుత కమలం, విశుద్ధి కమలం, ఆజ్ఞాచక్ర కమలం. ఈ కమలాలన్నీ వికసించి అమృతతుల్యమైనటువంటి వెలుగులను వెదజల్లుతూ అమృతతుల్యమైనటువంటి మకరందాన్ని స్రవిస్తూ చిట్ట చివరి కమలం సహస్రార చక్రం, బిందు స్థానం, దేవి యొక్క స్థానం. అది అపూర్వమైనటువంటి ఆ స్థానంలో దేవి శిష్టజనుల చేత అపూర్వమైనటువంటి తన స్వస్వరూప జ్ఞానాన్ని ప్రసాదించి తాను దేవి వేరు కాదు అన్నటువంటి జ్ఞానాన్ని భక్తులకు ప్రసాదిస్తుంది. ఇటువంటి శిష్టజనుల చేత పూజలు అందుకునేటువంటిది కనుక జగదంబ శిష్ట పూజిత అన్నటువంటి ఈ మంత్రరాజంలో ఈ యొక్క 5 బీజ మంత్రాలు కలిగినటువంటి ఈ నామంలో కీర్తించబడింది. ఈ నామం పంచాక్షరీ మంత్రము అని చెప్పదగినటువంటిది. లలితా సహస్రనామాలలో ఏదైనా ఒక నామం తీసుకొని దాన్ని నిరంతరం స్మరణం చేసినా, మననం చేసినా ఆ ఒక్క మంత్రమే ఎన్నో అపూర్వమైనటువంటి అర్థాలను ప్రసాదించి హృదయాన్ని జ్ఞానకాంతులతో నింపివేస్తుంది. హృదయంలో అమ్మ అంధకారాన్ని ఉండనివ్వదు.
తన బిడ్డను పతనం చెందనివ్వదు. ఎక్కడికో అంధకార బంధురమైనటువంటి లోతులకు, అపసవ్య మార్గాలకు వెళ్లేందుకు తన బిడ్డకు తల్లి అనుమతినివ్వదు. నిరంతరం జ్ఞాన మార్గంలో హంసలాగా చరించేందుకు ఆ పరమహంసిని అయినటువంటి తల్లి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అమృతాత్మ స్వరూపులారా, హయగ్రీవ భగవానుడు ఈ నామాలను గురించి తెలియచేస్తూ సమస్త సహస్రనామాలలో సర్వశ్రేష్టమైనటువంటి నామాలు లలితాంబికా సహస్రనామాలుగా పేర్కొన్నారు. వీనిని అగస్త్య మహర్షుల వారికి ప్రబోధించారు. ఈ పవిత్రమైనటువంటి నామాలను మణిద్వీపంలో వసిన్యాది వాగ్దేవతలు జగన్మాత మ్రోల అంజలులు ఘటించి, అంటే చేతులను తామర మొగ్గల్లాగా నమస్కార ముద్రతో ముకుళించి అమ్మకు నమస్కరిస్తూ చేసిన అపూర్వమైనటువంటి స్తోత్రం. 1000 ఉపనిషత్తులు, చతుర్వేదాల సారమే లలితా రహస్యనామ సహస్రాలు. ఒక్కసారి పారాయణం చేస్తే వేద పారాయణ ఫలితం లభిస్తున్నది. ఈ మంత్ర సాధన ఊరక వదిలిపెట్టదు, పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తున్నది. ఎప్పుడైనా మంత్ర సాధన చేస్తే ఆ మంత్ర సాధన వ్యర్థం కాదు, ఊరికే భక్తుడిని విడిచిపెట్టదు, దానికి తగినటువంటి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. మీరందరూ జగన్మాత యొక్క మహానుగ్రహానికి పాత్రులు కావాలని హృదయపూర్వకంగా జగదంబ పవిత్ర పాదపద్మాలను అందరం భక్తితో కలిసి నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.